మాతో కూడా మంత్రివర్గంతో ఆయన పదే పదే మాట్లాడినప్పుడు మా అందరూ ఒకటి చెప్తారు, 1995 నుంచి 2004 వరకు ఒక గోల్డెన్ ఈరా సహచార మంత్రివర్గులు అందరూ కూడా చాలా అద్భుతంగా కష్టపడ్డారు. అందుకే హైదరాబాద్ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అద్భుతంగా మేము అభివృద్ధి చేశామని పదే పదే చెప్తారు. అది చెప్తూ కూడా మాకైనా చెప్తారు, మీరు ఇంకా స్పీడ్ అందుకోలేదు, మీకు కష్టపడతాం రాదు, టీం వర్క్ సరిగా తెలియదని ఆల్మోస్ట్ ప్రతి కేబినెట్ మీటింగ్ లో సహచర కేబినెట్ సభ్యులందరూ కూడా నాతో సహా అందరు కూడా ఆయన క్లాస్ తీసుకుంటారు. కానీ ఒక విషయం ప్రజలందరూ గమనించాలి, 2024 ఎన్నికల్లో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఎన్నికలు జరిగినాయి. కూటమికి అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి 94% సీట్లు గెలిపించారు ప్రజలు. ఇదొక చరిత్ర. అంటే మా అందరి పైన బాధ్యత పెరిగింది. మీరందరూ ఒక్కసారి చూస్తే 50% మంది శాసనసభ్యులు మొదటిసారి గెలిచిన వారు, 25 మంది మంత్రులు ఉంటే దాంట్లో 17 మంది మొదటిసారి మంత్రివర్గంలో వచ్చినవారు. మేమందరం ఈరోజు ఒక కసితో ఒక పట్టుదలతో మేమందరం పనిచేస్తున్నాం. ఎప్పుడు పక్క రాష్ట్రాలు చూస్తే మనకన్నా ముందున్నారు, ఆంధ్ర రాష్ట్ర టైం వస్తుందని ఆర్నిసార్లు మేమందరం పనిచేస్తున్నాం. మా మధ్యలో ఈగో లేదు, మా మధ్యలో మంత్రివర్గంలో విభేదాలు లేవు. మా ఎజెండా ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్ర నంబర్ 1 చేసిన తర్వాతనే మేము పడుకుంటామని.